అనుపమ మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్ళు బోల్డంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్ కు సొంత గడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట. ఈ విషయాన్ని స్టేజ్ పై చెప్తూ ఎమోషనల్ అయింది కేరళ కుట్టి. అనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో అనుపమ మాట్లాడుతూ, మలయాళంలో చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు, నాకు నటన రాదని హేళన చేశారు, ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజ్ పై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ, అనుపమ మాటలు గుండె లోతుల్లోంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ ను కూడా మలయాళ చిత్ర పరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతో మంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మ అంటే ఇదే. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న రిలీజ్ కానుంది. అనుపమ విషయానికి వస్తే, నివిన్ పోలి ప్రేమం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య ప్రేమం, ఆ శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజెస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలు ఉన్నాయి.